రామాపురం కథలు ప్రీమియం స్వీట్ షాప్. ఈరోజు మనం రెండవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? సాగరిక కొన్ని రోజులు అలా చక్కగా గడిపేశాక ఒకరోజు మంచిగా రెడీ అయిపోయి పట్నంకి ఉద్యోగం కోసం వెళ్ళాలి అనుకుంటూ ఉంది. ఆ రోజు పొద్దున్నే నిద్రలేచి చక్కగా ఇంటి ముందు ఊడ్చేసింది. వాళ్ళ అమ్మ పేడ కల్లాపు చల్లితే తనేమో ఇంటి ముందు ముగ్గులు వేసింది. ఇక ఏటి నుండి బిందెడు నీళ్లు తెచ్చుకొని స్నానం చేసేసి అమ్మ పెట్టిన వేడి వేడి ఇడ్లీలు తింటూ జడ వేయించేసుకుంది. ఎందుకు సాగరిక, ఎప్పుడు నేను జడ వేస్తాను అంటే వద్దు వద్దు అంటావు కదా, మరి ఈరోజేంటి నాతోనే జడ వేయించుకుంటున్నావు ఏమిటి అని తన తల్లి అడిగింది. అమ్మా, ఈరోజు ఒక ఇంటర్వ్యూ ఉంది, దానికి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. అది చాలా పెద్ద కంపెనీ, దాంట్లో గనక మనకి జాబ్ వచ్చింది అంటే ఇక మనకి ఎటువంటి కష్టాలు ఉండవు. అందుకనే పొద్దున్నే 8 గంటల బస్సు ఉంది కదా, దానికి ఎక్కి వెళ్తాను అని చెప్పింది. సరే తల్లి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా, ఏమి జంకవాకు, ధైర్యంగా ఉండు, వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి జవాబులు చక్కగా చెప్పు అని చెప్పింది తన తల్లి. ఇక చక్కగా వేడివేడిగా ఇడ్లీ పెట్టి వాళ్ళ అమ్మ ప్లేట్ తీసుకొచ్చి సాగరికకి ఇచ్చేసరికి వాటిని తింటూ అమ్మతో జడవేయించేసుకుని బయట ఉన్న తొట్టి నుండి చెంబుడు నీళ్లు తీసుకుని చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ ప్లేట్ని కూడా కడిగేసి లోపల పెట్టేసింది సాగరిక. చక్కగా తన హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకుని అమ్మతో వెళ్ళొస్తానమ్మా అని చెప్పి, అమ్మా నువ్వు నాకు ఎదురు రావా అని అడిగింది. నాకు ఏది మంచిదైతే అది జరుగుతుంది అని చెప్పగానే సాగరిక అమ్మ పక్కింటావ దగ్గరికి వెళ్ళబోయింది. ఎందుకమ్మా అటు వెళ్తున్నావు అని అడిగింది వాళ్ళ అమ్మని సాగరిక. సాగరిక అన్న మాటకు నేనెందుకమ్మా, ముత్తైదు కూడా కాదు కదా, పక్కన మీ అత్త ఉంది కదా, తనని పిలుస్తాను అని మరలా పక్కింటి వైపుకి త్వరగా వెళ్ళబోయింది. అలా తన తల్లి పక్కింటికి వెళ్ళబోతుంటే, అమ్మా ఆగు, నాకు నువ్వుంటే పక్కనింటి అత్త ఎందుకు చెప్పు, నువ్వుగానే ఉన్నావు, నువ్వు నాకు అమ్మవి, నువ్వు ఎలా ఉన్నా ఎప్పటికీ నువ్వు నాకు అమ్మవే, నాన్న నీతో ఉన్నా కూడా లేకపోయినా కూడా నువ్వు నాకు అమ్మవే కదా, నాకు నువ్వు ఎదుర్రా, నాకేం జరిగినా కూడా అది నా మంచికే జరుగుతుంది, అంతేకాని ఉద్యోగం వస్తే మంచి, ఉద్యోగం రాకపోతే చెడు అని నేను ఎప్పుడు అనుకోను, కాబట్టి నువ్వు ఎటువంటి అభ్యంతరాలు పెట్టుకోకుండా నాకు ఎదుర్రా అమ్మా అని చెప్పింది. తన మొహమాట పడుతూ భయపడుతూనే సరేనమ్మా అంటూ ఎదురు వచ్చింది. ఇక సాగరిక నవ్వుకుంటూ సరేమా వెళ్ళి వస్తాను అంటూ వెనక్కి తిరిగి చేతితోటి బాయ్ చెప్పుకుంటూ బయలుదేరింది. తన తల్లి సాగరిక వెళ్ళేటప్పుడు తన ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళమ్మా అని చెప్పింది. సాగరిక కూడా దూరం నుండి సరే అమ్మా సరే అలాగే చేస్తాలే అని చెప్పి వెళ్ళిపోయింది. సాగరిక ఆ వీధి చివరి దాకా వెళ్లే వరకు వాళ్ళ అమ్మ అలాగే తన బిడ్డను చూసుకుంటూ సంతోషంగా లోపలికి వెళ్ళిపోయింది. ఇక సాగరిక ఆ ఊరి మధ్యలో ఉన్న శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకుంది. దేవుడా, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాకు ఆ ఉద్యోగం మంచిది అనిపిస్తే నాకు ఉద్యోగాన్ని ఇప్పించు, ఏది జరిగినా నా మంచే చేస్తావు నువ్వు అని 2 చేతులతో దండం పెట్టుకుని పంతులు గారిచ్చిన తీర్థం కొంచెం ప్రసాదాన్ని తీసుకుని తింటూ బస్ స్టాప్కి వెళ్ళి నుంచుంది. ఆ ఊరిలో ఉదయం 8 గంటలకి సాయంత్రం 8 గంటలకి మాత్రమే బస్సు వస్తుంది, ఇక మధ్యలో రానే రాదు. అప్పుడే తన ముందు ఒక బస్సు వచ్చి రామాపురం అని బస్ డ్రైవర్ అరుస్తూ ఉన్నాడు. కొంతమంది బస్సులు దిగుతున్నారు. ఆమె ముందు బస్సు ఆపగానే అక్కడ చాలామంది ఆ ఊర్లో పండించిన కూరగాయలు అవి ఇవి త్వరగా బస్సులోకి ఎక్కించుకొని కూర్చున్నారు. బస్సు అంతా నిండిపోయి ఉంది. కొంతమంది బస్సు పైన కూడా కూరగాయలను ఎక్కించేశారు. ఇక కొంతమంది ఏమో వారు తెచ్చుకున్న ఆ ధాన్యపు బస్తాల మీదే సీటు లేక కూర్చున్నారు. బస్ కండక్టర్ టికెట్ ఇస్తూ ఏంటి సాగరిక, ఈరోజు ఇంత పొద్దున్నే బయలుదేరావు, కాలేజీకా అని అడిగాడు. లేదు బాబాయ్, నాకు కాలేజ్ అయిపోయింది కదా, పక్క ఊర్లో ఉద్యోగం కోసమని ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని చెప్పింది నవ్వుతూ సాగరిక. సాగరిక చాలా వినయంగా బస్ డ్రైవర్ తోటి నేను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఉంటే దానికోసం వెళ్తున్నాను అని చెప్పగానే బస్ కండక్టర్ టికెట్ కొట్టిస్తూ అవునా, అప్పుడే అంత పెద్ద అయిపోయావా, పెద్దదానివి, నీ కాలేజ్ చదువు కూడా అయిపోయిందా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళబోతున్నావా అని నవ్వుతూ టికెట్ రామాపురంలో ఎక్కిన వాళ్ళు ఇంకెవరైనా టికెట్ తీసుకోలేదేమో తీసుకోండి అని అంటూ ఉన్నాడు.
మీరు టికెట్ తీసుకోకపోతే నెక్స్ట్ స్టాప్లో చెకింగ్ వాళ్ళు వస్తారు, అప్పుడు నాది కాదు పూచి అని అరిచాడు. ఇక అందరి వైపు చూడగానే అందరూ టికెట్ తీసుకున్నారు అని నిర్ధారించుకున్నాక ముందుకు నడుస్తూ మనుషుల్ని తప్పుకుంటూ జాగ్రత్తగా రైట్ రైట్ అని తన చేతితో ఉన్న టికెట్ కొట్టే స్టాపర్ తోటి బస్సు పైన ఉన్న రాడ్ని టంగ్ టంగ్ అని సౌండ్ చేస్తూ కొట్టగానే బస్సు ముందుకు కదిలింది. అందరూ ఒక్కసారిగా ముందుకు పడబోయి గట్టిగా వాళ్ళ ముందు ఉన్న సీట్లని పట్టుకున్నారు. అప్పుడే సాగరిక పక్కన ఉన్న ఆమె కూడా, ఏంటి సాగరిక, బాగున్నావా, నన్ను గుర్తుపట్టావా, మీ పక్క వీధిలోనే ఉంటాను అని అడిగింది. సాగరిక నవ్వుతూ, ఎందుకు గుర్తుపట్టలేదత్తా, మీరే కదా మా చిన్నప్పుడు మా పడమటి సైడ్ ఉన్న పొలాన్ని కొనుక్కున్నారు అని సాగరిక ఎంతో వినయంగా ఆమెకు సమాధానం చెప్పింది. అబ్బో, ఈ పిల్లకి బాగా గుర్తున్నాయే, తన చిన్నప్పుడు ఎప్పుడో 6వ క్లాస్లో ఉన్నప్పుడు ఎప్పుడో మేము వాళ్ళ అమ్మ దగ్గర పొలం కొన్నాము, వాళ్ళ అయ్య చచ్చిపోయినప్పుడు. తను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది నన్ను అంటూ ఆమె చేతి వేళ్లతో మెటికలు విరుస్తూ, చక్కగా ఉన్నావు కుందనపు బొమ్మలాగా. మా పక్క ఊర్లో మా అన్న కొడుకు ఉన్నాడు, నువ్వు చేసుకుంటానంటే మాట్లాడతాను అని అంది. సాగరిక నవ్వుతూ, మా అమ్మ ఏదో సంబంధాన్ని చూసిందత్తా, అది ఖాయం అవుతున్నట్లుంది అని నవ్వుతూ చెప్పింది. అవునా అవునా, సరేనమ్మా, నేనేదో నువ్వు చక్కగా ఉన్నావు కదా, మా అన్న కొడుకు కూడా బాగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు అని అడిగాను, అంతే, ఏమనుకోబాకే అని అంది. దీనిలో అనుకోవటానికి ఏముందత్తా, నువ్వు నా మంచి కోసమే కదా అడిగావు, దానిలో తప్పేం లేదులే. సరే అత్తా, నా బస్ స్టాప్ వచ్చింది, నేను ఇక ఉంటాను అని ఇక తన సీట్లో నుండి ముందుకు లేచి కొంచెం కిటికీ అద్దంలో నుండి తొంగి చూస్తూ, బాబాయ్, అదిగో నేను వెళ్ళవలసిన ఆఫీస్ అదే, ఇక్కడ కొంచెం ఆపుతారా అని అడిగింది. సరే అంటూ డ్రైవర్ దానిని చూస్తూ ఆపాడు. ఇక తను దిగవలసిన బస్ స్టాప్ రాగానే సాగరిక దిగిపోయింది. జాగ్రత్తగా చుట్టూ చూస్తూ ఆఫీస్ లోపలికి అడుగుపెట్టింది. అక్కడంతా స్టైల్గా డ్రెస్ వేసుకుని సూటు బూటు వేసుకున్న అబ్బాయిలు అమ్మాయిలు, కొంతమంది అయితే ల్యాప్టాప్ బ్యాగ్స్ కూడా పట్టుకుని బిల్డప్ ఇస్తూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ఒకతను అందరినీ పక్కకు తీసుకుని వెళ్ళి, మీకు జాబ్ రావాలంటే మీరు 5 లక్షలు ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఇవ్వగలిగిన వారికి లోపలికి పంపుతున్నాడు, ఇవ్వలేని వారిని మీ టైం వేస్ట్, ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. అలా కొంతమంది డబ్బులు ఇచ్చుకోలేక ఎంతో బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ సాగరిక మాత్రం అలాగే కూర్చొని ఉంది. ఇక ఒక అసిస్టెంట్, పో నిన్నే పిలుస్తున్నారు అంటూ విసుక్కున్నట్టు మొహం పెట్టుకుని సాగరికని లోపలికి పంపించేశాడు. అది ఒక కార్పొరేట్ కంపెనీ, కానీ ఇక్కడ కొంతమంది ఆ పట్నంకి సంబంధించిన వాళ్ళు ఇలా చాలా మందిని మోసం చేస్తూ పెద్ద కంపెనీకి మిమ్మల్ని ఫారెన్ పంపిస్తాం అది ఇది అంటూ ఇక్కడ ఆఫీస్ని ఓపెన్ చేశారు. ఆ సంగతి సాగరికకి తెలియదు, మరియు అక్కడ అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చిన చాలా మందికి కూడా తెలియదు. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రామాపురం కథలు ప్రీమియం స్వీట్ షాప్, మీకు ఇది సెకండ్ ఎపిసోడ్ కదా. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇక మీదటి కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.